దివంగత వంగవీటి రంగా కుమార్తె ప్రస్తుతం రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం వంగవీటి రాధా జయంతి సందర్భంగా ఆమె నివాళులర్పించారు. ఈ రోజు కొన్ని కీలక కార్యక్రమాల్లో కూడా పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం ఆశాకిరణ్ ఉన్నారు, వంగవీటి ఆశాకిరణ్ మాట్లాడదాం. మేడం, ఏంటి మేడం, మీరు రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు కాబట్టి ఈ రోజు ప్రజల్లోకి వెళుతున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. ఏంటి మేడం? ఇవాళ ఏ రాజకీయ అరంగేట్రం చేయట్లేదండి. ప్రస్తుతానికి ఏంటనంటే రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలుసుకోవటము, రంగా గారి అభిమానులు కలుసుకోవటం అనేది జరుగుతుంది. పాలకుల్లో కాపు వనభోజనాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా వీళ్ళందరినీ కలుసుకుంటాను. ఏంటనేది ఫ్యూచర్ ప్రణాళిక తర్వాత నేను చెప్తాను. అంటే రాజకీయాల్లో రావాలని ఇంట్రెస్ట్ ఉందా? దానిలో భాగంగానే ఇన్ని రోజుల తర్వాత మీరు బయటకు వచ్చారా? ప్రజాసేవ అనేది ఫస్ట్ అండి. ఫస్ట్ ప్రయారిటీ ప్రజాసేవ. ఆ తర్వాత రాధారంగ మిత్రమండలి పెద్దలు ఏ సలహా ఇస్తే దాని ప్రకారం నా డైరెక్షన్ ఉంటుంది. అంటే గతంలో కూడా మొన్న ఎన్నికల సందర్భం కూడా మీరు రాజకీయాల్లోకి వస్తారు, ఎలక్షన్లోకి వస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఎన్నికలు లేవు, కానీ ఇప్పుడు ఎందుకు రావాలనుకుంటున్నారు ప్రజల్లోకి? మా ఫ్యామిలీ ఎప్పుడూ ఉందండి. కాకపోతే నాకు పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ మూలంగా ప్రజల్లోకి పబ్లిక్ లైఫ్ నుంచి కొంచెం దూరంగా ఉన్నాను. కానీ ఇక మీదట డెఫినెట్లీ నేను పబ్లిక్ లైఫ్లో ఉంటాను. మా రాధారంగ మిత్రమండలికి నేను ఎప్పుడు తోడుగాను ఉంటాను. డెఫినెట్లీ స్ట్రెంగ్తన్ చేస్తాను ఆ టీంని. దట్ ఈస్ ఎజెండా అండి. మీ బ్రదర్ ఆల్రెడీ రాజకీయాలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ రాధారంగ మిత్రమండలి తరఫున మాట్లాడడానికి, ప్రజా సమస్యల గురించి తెలుసుకోవడానికి రావడం కారణం ఏంటి? రాధారంగ మిత్రమండలి చాలా పెద్ద ఆర్గనైజేషన్ అండి. దాంట్లో చాలా గ్యాప్ ఉంది. రంగా గారు ఆయన బతుకున్నంతకాలం ఆయన ఆర్గనైజేషన్ ని స్ట్రెంగ్తన్ చేశారు. రాధా గారు ఇప్పుడు ఆయన కూడా ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తన్ చేశారు. కానీ ఇంకా దాంట్లో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ నింపడానికి అని చెప్పి నా తరఫు నుంచి నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను. అది అంటే మీది సొంత ప్రయాణం, మీ బ్రదర్ తో కలిసే అవకాశం ఉంది? మా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందండి, దాంట్లో డౌట్ ఏం లేదు. సో ఆయన సపోర్టు, వంగవీటి ఫ్యామిలీ సపోర్ట్, అందరి సపోర్ట్ నాకు డెఫినెట్లీ ఉంటుంది. ఒకవేళ ఏదైనా పార్టీ మిమ్మల్ని ఆహ్వానిస్తే భవిష్యత్తులో వెళ్లే అవకాశం ఉందా? అసలు రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్నాయా? రాధారంగ మిత్రమండలి పెద్దల సలహా సూచనల మేరకు వాళ్ళు రావాలి అని అంటే తప్పకుండా వస్తానండి. అది ఏ పార్టీ అనేది వాళ్ళ డెసిషన్ బట్టి నేను ఫైనల్ గా ఫ్యూచర్ లో డెసిషన్ తీసుకుంటాను. ఇప్పుడైతే రాజకీయాలు అయితే సంబంధం ఇప్పటికి పబ్లిక్ లైఫ్, చారిటీస్ మీద నా ఫోకస్ అండి. రాధారంగ మిత్రమండలిని స్ట్రెంగ్తన్ చేయటము, రంగా గారి అభిమానుల్ని ఒక దాటికి తీసుకురావటము, వాళ్ళకి నేను ఉండాను అని చెప్పి ఒక స్ట్రెంగ్త్ అనేది నేను పోర్ట్రే చేయాలని చూస్తున్నాను. రంగా గారి అభిమానులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి రంగా గారి అభిమానులు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఓవరాల్ గా ఒకటే చెప్తున్నారు, రాజకీయాలకు సంబంధించి వస్తాననేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ప్రస్తుతం అయితే రాధారంగ మిత్రమండలిని యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని బలోపేతం చేయడంపైనే తన దృష్టి పెడుతుందని చెప్తున్నారు. రాజకీయాల్లో వచ్చే అంశం గురించి భవిష్యత్తులో రాధారంగ మిత్రమండలితో మాట్లాడి చర్చించి పెద్దల నిర్ణయాన్ని బట్టి నడుచుకుంటాను. తన సోదరుడు వంగవీటి రాధా రాజకీయాల్లో ఉన్నారు, తన ప్రయాణం కూడా కొనసాగుతుంది. భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో త్వరలోనే క్లారిటీ ఇస్తానని చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే అందరినీ కలుస్తాను, ప్రజా సమస్యలు తెలుసుకుంటాను, ప్రజా జీవితంలోకి అడుగు పెడతానని వంగవీటి ఆశాకిరణ్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుబ్బుతో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.